దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024లో వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. కమిన్స్ ను 20.50 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే కమిన్స్ అంత భారీ ధరకు అమ్ముడుపోవడం పట్ల ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కమిన్స్ కు టీ20లో కంటే టెస్టుల్లోనే మంచి రికార్డు ఉందని గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ బౌలర్, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మంచి కెప్టెన్ కూడా. కానీ టీ20లకు అతను సరిపోడు. టీ20లో మంచి రికార్డులు కూడా లేవు. నా వరకైతే కమిన్స్ టెస్ట్ ఫార్మాట్ బౌలర్. టెస్ట్ క్రికెట్ అయితే అతనికి వెన్నతో పెట్టిన విద్య అని సేన్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లెస్పీ పేర్కొన్నాడు. కాగా కమిన్స్ ఐపీఎల్లో ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరపున 12 మ్యాచ్లు, కోల్కతా తరపున 30 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 42 మ్యాచ్ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి 15.5 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టాడు.